సాగునీటి రంగాన్ని 5 ఏళ్లు నిర్వీర్యం చేసిన జగన్ ఆల్మట్టిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సముద్రపు అలలతో ముంపునకు గురవుతున్న కేశవదాసుపాలెం, శంకరగుప్తం, పడమటిపాలెం, కేశనపల్లి, తూర్పుపాలెం గ్రామాల్ని సందర్శించారు. శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి వివరించారు. శంకరగుప్తం డ్రైన్ డ్రెడ్జింగ్ పనుల కోసం 9,47,00,000, గట్ల బలోపేతానికి 6,04,00,000 అంచనాలు సిద్దం చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. 24,75,00,000 వశిష్ట గోదావరి ఏటిగట్టు పటిష్ట నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో ఏటిగట్ల భద్రతకు ₹1 ఖర్చు పెట్టలేదన్న నిమ్మల తట్టమట్టి పని చేయలేదని తప్పుపట్టారు. పగళ్ళు ఇక్కడే కాపలా కాసి ఆ రోజు బస్తాలు కట్టుకుని మన ఏటుగొట్టిని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం. అటువంటి పరిస్థితి నుంచి మళ్లీ మీ అందరికీ కూడా ఒక భద్రత ఉండాలి, ఒక భరోసా ఉండాలనేటువంటి ఆలోచనతో వెస్ట్ గోదావరికి కూడా 2 విడతలుగా 9 కోట్లు, అదేవిధంగా మరొక 9 కోట్లు, 18 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏటుగొట్టు పటిష్టానికి పనులు జరుగుతూ ఉన్నాయి. వెస్ట్ గోదావరి కోనసీమకు సంబంధించి ఏదైతే ఈ యొక్క రాజోలు పరిసర ప్రాంతంలో పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో 25,10,00,000 నిధులు మంజూరు చేసి ఇక్కడ మనం మరి శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి. పండుగ రోజని కూడా కాకుండా, సెలవు దినాలైన రోజుని కూడా కాకుండా ప్రజల కోసం ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఇలా పనిచేస్తూ ఉంటే మరి నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకునేటువంటి అబద్దాలని, అసత్యాలని నమ్ముకుని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. హెల్మెట్ మీద మరి ఆయన ఎక్స్ లో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అబద్దాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆల్మెట్ మీద అసలు అవగాహన లేనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయలు పంట నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఆల్మెట్ గురించి మాట్లాడడం అంటే వేల దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి.